వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని పలు డివిజన్లలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో రాష్ట్ర అటవీ శాఖ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ పాల్గొని ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులు స్వీకరించారు. ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కొండ సురేఖను ఆయా డివిజన్ ప్రజలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాపాలన కార్యక్రమానికి ప్రజల నుండి విశేష స్పందన లభిస్తుందని, ప్రభుత్వం ఏర్పడిన నెల రోజులే అయినప్పటికీ 2 హామీలు ఇప్పటికే అమలు చేశామని, 100 రోజుల్లో మిగతా హామీలు నెరవేరుస్తామన్నారు. బీఆర్ఎస్ నాయకులు అధికారం పోయిందని అక్కసుతో ప్రభుత్వం ఏర్పడ్డ నెల రోజులకే మా ప్రభుత్వంపై బురద చల్లడం ప్రారంభించారన్నారు. ప్రజలు బీఆర్ఎస్ను ఓడించినా వారికి ఇంకా బుద్ధి రాకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు. అప్లికేషన్లు తీసుకుంటున్న సందర్భంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే ప్రగతి భవన్ ఉందో దాని ఉన్నటువంటి కల్చరు తీసేసి ప్రజా వారిని ఇప్పించే ఒక వేదికగా తయారు చేయడం జరిగింది. ప్రజావాణి పేరిట అక్కడ వేలాది మంది వచ్చి అప్లికేషన్స్ ఇచ్చి మారుమూల ప్రాంతాల నుంచి రావడం చూసి వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు, మనమే ప్రజల వద్దకు పోతే బాగుంటుందనేటువంటి ఆలోచనతోటి ఈ ప్రజాపాలన కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి.